వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. పవన్ను రెచ్చగొట్టండి, కులాల మధ్య చిచ్చు పెట్టండి, ఇదేనా జగన్మోహన్ రెడ్డి రాజకీయం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డికి చాలా అవ్యాజమైన ప్రేమ పుట్టుకొని వచ్చింది. ఎందుకు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కురిపిస్తున్నారు అంటే, ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఒకదానికి ఒకటి చాలా లింకులు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ని ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఆయన సినిమాలనే కాదు, ఆయన వ్యక్తిగత జీవితాన్నే కాదు, ఆయన పెళ్ళిళ్ళనే కాదు, ఆయన పిల్లల్ని కూడా టార్గెట్ చేసేవాళ్ళు. 5 ఏళ్ల పాటు అధికారంలో అంతకుముందు కూడా టార్గెట్ చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోతే అదొక పెద్ద బూచిగా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఒక పవర్ స్టార్ అనే ఇమేజ్ ఆయనకి నైటే రాలేదు. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి తన వెనుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆ ఇమేజ్ తన మీద పడాలని అనుకోలేదు. తనకంటూ ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే తనకు ఒక కల్ట్ హీరో, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది పవన్ కళ్యాణ్కి. నిజంగానే చిరంజీవి లాంటి ఒక వ్యక్తి తనకు సపోర్ట్గా ఉన్నా సరే ఏ రోజు ఆ చిరంజీవిని అయినా రాజకీయ రుచిలోకి మళ్ళీ లాగే ప్రయత్నం చేయలేదు. అలా తనకంటూ ఒక ఇండివిజువాలిటీ, ఏ హీరోకి లేని ఒక ఫ్యాన్ బేస్ ఆయనకు ఉండింది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆ ఫ్యాన్ బేస్ ఇంకా పెరిగింది. సరే, ఆయనకున్న మైనస్లు ఆయనకు ఉంటాయేమో, ఆయన వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, వాటిని ఎప్పుడు ఆయన దాచుకునే ప్రయత్నం చేయాల. ఎన్నోసార్లు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ని చాలా దారుణమైన మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి విద్యార్థులకు సంబంధించిన అమౌంట్ లాంటి కార్యక్రమాల్లో ఇలాంటి వాటిల్లో కూడా ఆ రోజు బటన్ నొక్కేతను అక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ని హ్యూమిలేట్ చేయించేవాళ్ళు. ఈ బాధలన్నీ తట్టుకోలేక, ఈ గొడవంతా తట్టుకోలేక ఆయన బీజేపీతో పొత్తుల్లో కలిశారు. ఆ తర్వాత టీడీపీతో వచ్చి కలిశారు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కోపం లేకపోయినా ఆ స్థాయిలో ఆయన హ్యూమిలేట్ చేసిన కారణంగా పవన్ కళ్యాణ్ అంత రిగ్రెట్ అయ్యారు ఈ విషయంలో. అందుకే ఆ తర్వాత టీడీపీతో జతకచ్చడానికి, బీజేపీని కలుపుకోవడానికి ఆయన అంతా సిద్ధపడతా వచ్చారు. పాపం ఆఖరికి ఆయన సినిమాలను కూడా, ఆ పిల్లల్ని టార్గెట్, చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా దాన్ని ఖండించలా. మీరు చేసిన వేషాలన్నీ ఈరోజు అవన్నీ కూడా పాపాల రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. సరే, అలాంటి పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా ఎఫర్ట్ కూడా పెట్టింది. 2019కి ముందు పెట్టింది, 2024కి ముందు పెట్టింది, ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని. కానీ పవన్ కళ్యాణ్కి తెలుసు జగన్మోహన్ రెడ్డితో కలిస్తే ఏం జరుగుతుంది అనేది. ఎందుకు ఎప్పుడు కూడా ఆ యాంగిల్లో ఆయన అసలు ఆలోచన కూడా చేయలేదు. సో అలాంటి పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయనే లీడ్ తీసుకొని పొత్తులు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అటు బీజేపీ కూడా వచ్చి వీళ్ళతో జత కలిసింది. అంటే ఈ పొత్తుల్లో కింగ్ మేకర్ ఎవరు అంటే పవన్ కళ్యాణే. ఆ పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి టీం హేళన చేయించిన, హ్యూమిలేట్ చేసినా తను అనుకున్న దానికే కట్టుబడ్డారు. ఈరోజు కింగ్ మేకర్గా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అలాంటి పవన్ కళ్యాణ్ని వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఎక్కడా కూడా టచ్ చేయాలి ఆయన్ని. 1-2 సందర్భాల్లో పేర్ని నాని లాంటి వాళ్ళు, తిరుమల లడ్డు కానీ, ఆయన ఏదైతే దుర్గా టెంపుల్ మెట్లు కడిగిన విషయంలో కానీ, ఇలాంటి అంశాలు 1-2 సందర్భాల్లో మాట్లాడారు. కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా నేతలు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయలేదు. అప్పుడప్పుడు రోజా లాంటి వాళ్ళు తప్ప. ఆల్మోస్ట్ 1.5 కాలంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు టచ్ చేయడానికే భయపడ్డారు. ఎందుకంటే చాలా మంది, ఒక తోట త్రిమూర్తుల దగ్గర నుంచి ఒక గుడివాడ అమర్నాథ్ లాగా చాలా మంది పవన్ కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్ ని అంచనా వేయడంలో, ఫాలోయింగ్ అంచనా వేయడంలో మేము తప్పు చేసాం, మేము పొరబడ్డాం, అందుకే ఆ స్థాయిలో మేము డిపాజిట్లు కూడా కోల్పోవడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు బహిరంగంగా. అందుకే అనవసరంగా పవన్ కళ్యాణ్ కదిలించి కొత్త కాంట్రవర్సీలు తెచ్చుకోవడం ఎందుకు, కాపు సామాజిక వర్గంలో పలుచన కావడం ఎందుకు అని జగన్మోహన్ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో మళ్ళా స్టార్ట్ చేశారు ఈ కాపు సామాజిక వర్గం అనే అంశాన్ని. మొన్నటి ఎందుకంటే ఏదో యాంగిల్, ఏ కాంట్రవర్సీ తీసుకొస్తున్నా కుటుంబ ప్రభుత్వం ఎక్కడ కూడా డిఫెన్స్ లో పడట్లేదు. తిరుమల లడ్డు అంశం దగ్గర నుంచి ఏ ఇష్యూ తీసుకొచ్చా మెడికల్ కాలేజ్ అంశం దాకా అప్పర్ హ్యాండ్ టీడీపీదో లేకపోతే జనసేనదో అవుతా ఉంది ఈ విషయంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి తన రూట్ మార్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత కాపు సామాజిక వర్గం అంశాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెర మీద తీసుకొచ్చారు. కాపు టైగర్ అంబటి రాంబాబు, అలాంటి టైగర్ ని అరెస్ట్ చేయిస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈయన 3 సార్లు టికెట్ ఇవ్వడానికి 30 చెలువు నీళ్ళు తగ్గించారు అంబటి రాంబాబుతో. అప్పుడు కాపు టైగర్ అని గుర్తు రాలేదు. ఆ వన్స్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం దగ్గర నుంచి తోట త్రిమూర్తుల దాకా అందరినీ వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రలకు పంపారు. అప్పుడే గుర్తొచ్చింది అంబటి రాంబాబు ఫ్యామిలీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీ అని. వచ్చిన ప్రతి నేతలు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు. ఇంత జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇదే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తన కూతురు పెళ్లికి కూడా వచ్చారు పవన్ కళ్యాణ్. అయినా సరే చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది తప్పనిపించలా. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఈ రోజు చూసినట్లయితే ఎట్లాగో ఆ యాంగిల్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని అరెస్ట్ చేస్తారా, కాపు సామాజిక వర్గాన్ని కట్టుబట్టలతో రాష్ట్రాల నుంచి పంపిస్తారా, కాపు సామాజిక వర్గాన్ని కాళ్ళ కిందేసి తొక్కుతారా అని చెప్పి ముద్రగడ దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా ప్రతి ఒక్కరూ మాట్లాడారు. గత నెల రోజులుగా గగ్గోలు పెట్టారు మీడియా ముందు. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ని పదే రాజకీయాల్లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అదేది వర్కౌట్ కాలా.
ఈరోజు వీళ్ళ మాటలు నమ్మి కాపు సామాజిక వర్గ యూత్ కానీ కాపు సామాజిక వర్గ మేధావులు కానీ ఎవరు కూడా బయటికి రాలా, వీళ్ళకి మద్దతు ప్రకటించాల. అందుకే ఇంకో ప్లాన్ తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటంటే ఈరోజు పదే పదే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నితీష్ని ఈరోజు రాజ్యసభ ఇచ్చి ఆయన కేంద్ర మంత్రిని చేస్తారు బీహార్లో అన్న ప్రచారం, ఇంకోవైపు చూసినట్లయితే బీజేపీని అక్కడ సీఎం అభ్యర్థి కాబోతున్నారు సామ్రాట్ అనేది ఆల్మోస్ట్ అందరికి క్లియరెన్స్ వచ్చేసింది ఈ విషయంలో. అయితే ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి పిలిపిస్తా ఉన్నారు. ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తారు, ఉప ప్రధాని పదవో లేకపోతే కేంద్ర మంత్రి పదవో ఇస్తారు. ఇక్కడ లోకేష్ సీఎం చేయబోతున్నారని ఒక ప్రచారాన్ని వైసీపీ చాలా స్ట్రాటజిక్ గా తెర మీదకి తీసుకొచ్చింది. అందులో వాస్తవం లేదు. చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు ఎన్నో అవకాశాలు గతంలో వచ్చినా ఆయన రాష్ట్రానికే పరిమితం అవుతా ఉన్నారు, రాష్ట్రంలోనే ఉంటా వచ్చారు. వాజ్పేయి దగ్గర నుంచి అటు ఏదైతే అద్వానీ దాకా అంతమంది నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి నేషనల్ ఫ్రంట్ దాకా అన్నిటినీ లీడ్ చేసిన హిస్టరీ ఉంది. ఎప్పుడు కూడా ఆ దిశగా ఆయన ఫోకస్ పెట్టాల. రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యమని చెప్తూ ఉంటారు. ఎన్డీఏలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నారు ఈరోజు చంద్రబాబు. ఆయన వెళ్తేనే రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు ఢిల్లీలో పెద్దలు. అలాంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ రాష్ట్రం నుంచి పంపిస్తూ ఉన్నారు బలవంతంగా, ఆయనకి ఇష్టం లేకపోయినా అని చెప్పి చాలా స్ట్రాటజిక్గా ఈ ప్రయత్నం చేశారు. దాని వెనుక హిడెన్ ఎజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొడతా ఉన్నారు. మరి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అంటే కాపు సామాజిక వర్గానికి సీఎం పదవి రాదా? లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ తొక్కేస్తారు అంటే కాపు సామాజిక వర్గం వాళ్ళ కింద బానిసలుగా మారాలా? ఇలాంటి సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు కానీ దాదాపు మనం అబ్జర్వ్ చేస్తే ఒక 1 వీక్గా ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ చాలా క్లారిటీగా దీన్ని ఖండించిన ఇదే అంశాన్ని పదే పదే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం, రెచ్చగొట్టి ఆయన్ని టీడీపీ నుంచి విడిపోయే ప్రయత్నం. కానీ దీనికి అందరికీ ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చెక్ పెడతానే ఉన్నారు. మరో 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉండబోతున్నాం, కూటమి పాలనే ఉంటుందని చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డానికి ఈ రోజు ప్రజలెవరూ సిద్ధంగా లేరు అన్నది ఈ 2 ఇష్యూల ద్వారానే మనకు అర్థమవుతూ వస్తుంది.